నమస్కారం. ఆదోనిలో ఈరోజు మరొక 2 బస్సుల్ని, కొత్త బస్సుల్ని ఆర్టీసీలో ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 19 కొత్త బస్సుల్ని, జాగ్రత్తగా వినాలే, 6 నెలల సమయంలో 19 కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దాంట్లో సూపర్ లగ్జరీ బస్సులు 3, ఎక్స్ప్రెస్ బస్సులు 13, అద్దెకు తీసుకున్న బస్సులు 2, హైర్ ప్రివిలేజ్ పల్లె వెలుగు విలేజ్ సంబంధించిన బస్సు ఒకటి, మొత్తం 19. దీంట్లో 2 హైదరాబాద్కి, 1 చెన్నైకి, 4 బెంగళూరుకి, 3 అనంతపూర్కి, 5 శ్రీశైలంకి, 1 కర్నూలుకి, 1 పల్లె వెలుగు బస్సుని పత్తికొండకి. ఈ విధంగా ప్రజలని సుఖవంతమైనటువంటి, సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రయాణికులు తొందరలో ఎక్కడో చోట ఏదో ఒకటి దొస్తే ఎక్కేద్దామని మెయిన్ రోడ్ల మీద నిలబడుకొని ఉంటారు. దొరికితే జీప్ ఎక్కేస్తారు, లారీ ఎక్కేస్తారు, ఇంకా ఆటోలు ఎక్కేస్తారు, రకరకాలు ఎక్కుతారు. బట్ వీటిలన్నిటిలో కూడా డ్రైవర్ ఎటువంటి వాడు చూస్తారా? వాడికి అనుభవం ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా చూసి ఎక్కుతారా? ఏదో మనకు అర్జెంటుగా పని అయిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా పని మీద వెళ్ళాలని ఆలోచన చేస్తారు. ఒక్కసారి ఆర్టీసీ వైపున చూడండి, బ్రహ్మాండమైన అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు, కండిషన్లో ఉన్నటువంటి వెహికల్. ఏ రోజు మనం అరుదుగా చూస్తాం కండిషన్లో లేకుండా ఎక్కడో దేని మీద ఎక్కించేసినటువంటి ఆర్టీసీ బస్సును తక్కువగా చూస్తాం. పూర్తి కండిషన్ ఉంటేనే బయటికి తీస్తాం. ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి ఆదోనిలో కొత్త బస్సులు 19 కొత్త బస్సులు, ఇవన్నింటినీ చూడండి, బ్రాండ్ న్యూ, ప్రైవేటు బస్సులతో పోటీ పడే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులను తెచ్చాం. లోపల స్టీల్ ప్యానలింగ్ అయితేనేమి, బ్రహ్మాండమైన కుషన్ సీట్లు అయితేనేమి, రిలాక్సింగ్ సీట్లు అయితేనేమి, హెడ్ రెస్ట్ అయితేనేమి, హాయిగా కొన్ని నాన్ స్టాప్ కర్నూలుకు ఉన్నాయి, కొన్ని 3 స్టాపుల కర్నూలుకు ఉన్నాయి. అంటే ఎవరు కూడా కార్ల గురించి కానీ ఇంకోటి సొంత వెహికల్స్ గురించి ఆలోచన, తక్కువ ఖర్చుతో ఏ ఊరికన్నా వెళ్ళగలిగే విధంగా ఏర్పాట్లు చేసి, ఇంకొక గొప్ప విషయం కూడా, కర్నూలు జిల్లాలో కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లా, రాయలసీమ మొత్తానికి చూస్తే కూడా ఏ డిపోలో కూడా 6 నెలల్లో 19 బస్సులు ప్రారంభించింది లేదు. ఒక్క ఆదోనికి మాత్రమే ఈ అదృష్టం దక్కింది. ప్రజల సౌకర్యం కోసం కృషి చేస్తా ఉన్నాం. ప్రజల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి, క్షేమంగా ప్రయాణం చూసుకోవడానికి మంచి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దయచేసి వీటినన్నింటినీ కూడా అనుభవించి ఆనందపడి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఈ మొత్తం బస్సులంతా ఇండియన్ గత ప్రభుత్వంలోనే కేటాయించినారు, ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అయి ఉండండి, ఇప్పుడు ఇప్పటికి నేను నిండి పెట్టుకుని కొనుక్కొని వస్తున్నానని చెప్పట్లా. ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రాసెస్ లో దీంట్లో నా కృషిని మాత్రం, తొందరగా బస్సులు తీసుకొచ్చి రావడంలో నా కృషిని మాత్రమే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను తప్ప, ఈ బస్సులని నేను ఇంటింటి పెట్టినానని కానీ, నేనే షోరూమ్కి వెళ్ళి పట్టుకొస్తున్నానని కానీ నేనేం చెప్పాల. ప్రభుత్వం దగ్గర ఈ ఇండెంట్ ఉంది ఆల్రెడీ. నేను ఎక్కువ రిక్వెస్ట్ పెట్టుకుంటాను. నాకు తెలిసిందంతా కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నది కాదు, ప్రభుత్వం దగ్గర, ఆఫీసర్ల దగ్గర ఉన్నాడు. ఆదోనికి ఏది ఎక్కువ ఉంటే మాకు ఇచ్చేయండి అడుక్కోవడమే తెలుసు నాకు. అంతకు మించి నేను పెద్ద క్లెయిములు కూడా చేయను. ఓకే, నేను దీని మీద పెద్ద ఆరోపణలు కూడా ఏమి లేవు. నేను దీని రాజకీయం ఎందుకు చేయాలి కదా. చాలా బస్సులు ఉన్నాయి సార్, కానీ ప్యాసింజర్ మాత్రం వెయిటింగ్ చాలా ఉన్నారు సార్. అంటే టైమింగ్ లేదు సార్ బస్సు. చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే టైమింగ్ బస్సులు కానీ, లేదా మొన్న నేను ఊరికి వెళ్ళాను. ఒక ఊరికి వెళ్తే చిన్నపిల్లలంతా అడిగారు, మాకు స్కూల్ టైంకి బస్సు పెట్టండి. ముందు సామగల్లో పొద్దున 6 గంటలకే వస్తా ఉంది, మాకు 8 గంటలకి ఇవ్వండి అన్న. అప్పటికప్పుడే మేము ఇక్కడ వీళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని 7:45కు మార్చాం. ఈ రోజు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తాం. ఇట్లాంటివేమో ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా చేయొచ్చు, దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. తప్పు ఉప్పులు ఉంటే దయచేసి చెప్పండి, మేము సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా టైమింగ్స్ అంటే మెయింటైన్ చేయండి. కర్నూలుకి అరగంటకో లేదా గంటకో విడితే వారీగా మంచినీళ్ళు అది సెట్ చేసినారా, ఇంకా ఆర్ఓ పెట్టినారా?
పెట్టించండి, ఆరో పెట్టించండి. ఒక చిన్న ఆరో అన్న పెట్టిస్తే ఎంతో పెద్ద ఖర్చు ఏం కాదు కదా. ప్రయాణికుల సౌకర్యం ఇవన్నీ ప్రైవేట్ బస్సులో చేయలేరు, మనం చేసి చూపించాలా కదా. ఏమండి ఇంకో 2 సూపర్ లగ్జరీ బస్సులు మన డిపో కేటాయించారు, కానీ ఇప్పుడు వరకు మన డిపోకి రాలేదు సార్. అది రిజిస్ట్రేషన్ లో ఇదేగా. 5 కొత్త సూపర్ లగ్జరీ బదిలీ ఎమ్మెల్యే గారి చేతనే ప్రారంభోత్సవం చేపిస్తున్నాం. అంటే రాకపోవడానికి నిర్లక్ష్యం కారణము రిజిస్ట్రేషన్ కొద్దిగా టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, దానివల్ల వచ్చేస్తాయి. ఏం టెన్షన్, వచ్చేసినాయి. మహా అంటే ఇంకో 10-15 రోజులు వచ్చేస్తాయి. మన దగ్గర కూడా 2 బళ్ళు ఉన్నాయి. ఏం కాదు, మనకు రిజిస్ట్రేషన్ అయిపోతే మనకే వస్తాయి. ఆదోనికి రావాల్సిన వాటాను ఎవరు ఆపలేరు సార్. మెరుగు సార్ డిపో ద్వారా ఎంత పడినా సార్ దానికి నేను ఏపించినానండి. లాస్ట్ వర్షాలు పడక ముందు నేను దాన్ని సరి చేపించాను. మళ్ళీ నేను మనం మన పరిధిలో ఉండదు కదా, పైకి రాసి పంపిస్తాను సార్. పైకి పైకి నుంచి శాంక్షన్స్ అక్కడ రాసి పంపిస్తాను. ఇన్ కేసు మనం చూద్దాము, 1-2 నెలలు చూద్దాము. వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ రాలేదనుకోండి, మనమే ఏదో పథకం కింద దాన్ని సిమెంట్ రోడ్లు వేయించే ప్రయత్నం కూడా చేద్దాం, తప్పేముంది. రైట్, మన ప్రజలకు సౌకర్యాలు ముఖ్యం తప్ప నువ్వు వేయాలా నేను వేయాలా సమస్య కాదు. ఆయనకైతే 100 రూల్స్ ఉన్నాయనుకుందాం ఆర్టీసీలో, మనం ఏదో పద్ధతిలో పథకంలో పెట్టి దాన్ని వేయించే ప్రయత్నం కూడా చేద్దాం. లేదు, మధ్యలో ఆపాలి. ఎందుకంటే ఆర్టీసీ కొత్త ఆలోచన ఏంటంటే ఒక్కరు చెయ్యెత్తినా ఆపి ఎక్కించుకోండి అని. ఎక్కించుకుంటే మంచిది. మనం మీరు చూడండి, ప్రైవేట్ బస్సులు అయితే ఆ స్పీడ్ వెళ్తాయి, ఆర్టీసీ బస్సులు అంత స్పీడ్గా వెళ్ళవు. ఇంకోటి అనుభవం ఉన్న డ్రైవర్లు పక్క కాపీ జాగ్రత్తలు చెప్పమని చెప్దాం, అంతేగాని మనము ప్రయాణికుల్ని మనమే కంప్లైంట్ చేస్తాం. ప్రయాణికులు చెయ్యెత్తినా ఆపలేదు అని మనమే కంప్లైంట్ చేస్తాం. కాబట్టి ఎవరు రోడ్లో చెయ్యెత్తినా ఎక్కించుకోవాలి, దాన్ని వాళ్ళకి సర్వీసే కదా, లేకపోతే పక్క తీసుకొని ఎక్కించుకోవాలి. రైట్, నమస్కారం.